హైదరాబాద్ మెట్రో సేవలకు ఆటంకం కలిగింది. మెట్రో సేవలకు అంతరాయంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్ టికెటింగ్ సాఫ్ట్వేర్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ తలెత్తింది. యూపీఐ చెల్లింపులో సమస్యలు వచ్చాయి. సాంకేతిక సమస్యలపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రైట్కి ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ మెట్రో సేవలకు ఆటంకం కలిగినట్లుగా చూస్తున్నాం, అసలు ఏం జరిగింది? సోనీ, అయితే హైదరాబాద్ వ్యాప్తంగా మెట్రో సర్వీసులు ఏవైతే ఉంటాయో మెట్రో సర్వీసులకు ఈ రోజు ఉదయం నుండి భారీగా మొత్తం తొలగా ప్రయాణికులు కూడా మెట్రో స్టేషన్లలో వెయిట్ చేస్తున్నారు. అయితే మెట్రో టికెటింగ్ విధానం ఏదైతే ఉంటుందో ఆ యొక్క టికెట్ విధానం లోపల సాఫ్ట్వేర్ లో అయితే టెక్నికల్ ఇష్యూలు వచ్చాయంటూ కూడా యూపీఐ సేవలు కూడా మొత్తం తొలగా నిలిచిపోయిన క్రమం లోపల అక్కడ ప్రయాణికులు మొత్తం ఉదయం నుండి భారీగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, ఇటు విద్యార్థులు మొత్తం ప్రయాణికులు మొత్తం తొలగా కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. యూపీఐ సేవలు కూడా పనిచేయకపోవడం, అదేవిధంగా ఆ సాఫ్ట్వేర్ లో ఏదైతే మెట్రో టికెటింగ్ విధానం ఉంటుందో టికెటింగ్ విధానంలో మొత్తం త్వరగా సాఫ్ట్వేర్ ప్రాబ్లం రావడంతో ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లాన్ని ఇష్యూని రీకరెక్షన్ చేయడానికి కూడా అధికారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఎక్కడికక్కడ ఆ ప్యాసింజర్ల యొక్క సేవలను వినియోగించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయంటూ కూడా మండిపడుతున్నారు. ఏదేమైనా కానీ మెట్రో సేవలకు ఈ విధంగా అంతరాయం కలగడం వలన అయితే అధికారులు మాత్రం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని కారణంగా, ఇటు వర్షాల కారణంగా కూడా ఆ యొక్క ఫైబర్ లో కొంత అంతరాయం ఉన్నందున అయితే ఈ యొక్క ఫైబర్ ని మొత్తం తొలగా కూడా తక్షణమే సరిచేస్తామంటూ కూడా టెక్నికల్ టీమ్ ను కూడా రప్పించాము. టెక్నికల్ టీం కూడా అదే పనిలో ఉంది. మరి కాసేపట్లో ఈ యొక్క సేవల్ని మొత్తం తొలగా పునరుద్ధరిస్తామని చెప్పడం జరుగుతుంది. కానీ ఇటు ప్రయాణికులు మాత్రం తీవ్ర అవస్థలు పడుతున్నాము అంటూ కూడా, అయితే మెట్రో ఛార్జీలు కూడా పెంచిన నేపథ్యంలో సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగా ఉన్నాయంటూ కూడా తీవ్రంగా మండిపడుతున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.